మరి మా దైవం అన్నిటికీ మాకు చిరంజీవి గారే ముఖ్యం. చిరంజీవి గారే మాకు స్ఫూర్తి అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించాలి, మౌనం వీడాలి, మౌనం వీడాలి. చిరంజీవి గారిని చట్టసభల సాక్షిగా విమర్శలు చేస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మండలిలో ఉండేటువంటి నాగబాబు గారు మౌనంగా ఉన్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున మీరు ఇంత దిగజారిపోయి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల? జ్వరం అనేది డ్రామానా? ఎవరికైనా జ్వరం వస్తే ఒక రోజుకో 2 రోజులకు తగ్గుద్ది, లేదా 3 రోజులు, 5 రోజుల నుంచి జ్వరం ఉందని తగ్గలేదని నిన్న ఆకస్మికంగా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే ఇది ఖచ్చితంగా డ్రామానే. ఇది ఖచ్చితంగా డ్రామానే. మీరు స్పందిస్తే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పదవులు పోతాయో, ఎక్కడ మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు పోతాయనో పవన్ కళ్యాణ్ గారు భయపడి స్పందించలేదని మాకైతే అర్థమవుతుంది. మరి ప్రతిదానికి కూడా ట్విట్టర్లు పెట్టో, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసో నాగబాబు గారు మాట్లాడతారు కదా. అట్లాంటి నాగబాబు గారు చిరంజీవి గారిని విమర్శిస్తే, ఏకవచనంతో సంబోధిస్తే మీకు ఎందుకు పౌరుషం రాలా? ఒక ట్విట్టర్ గాని, ఒక చిన్న వీడియో గాని ఎందుకు రిలీజ్ చేయాలా? వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించకపోతే చిరంజీవి గారంటే మీకు గౌరవం లేనట్టు, మీకు గౌరవం లేనచ్చని ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రక్తం పంచుకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎందుకు స్పందించరా? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా, మరి మా దైవం అన్నిటికీ మాకు చిరంజీవి గారే ముఖ్యం. చిరంజీవి గారే మాకు స్ఫూర్తి అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించాలి, మౌనం వీడాలి, మౌనం వీడాలి. చిరంజీవి గారిని చట్టసభల సాక్షిగా విమర్శలు చేస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మండలిలో ఉండేటువంటి నాగబాబు గారు మౌనంగా ఉన్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున మీరు ఇంత దిగజారిపోయి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల? జ్వరం అనేది డ్రామానా? ఎవరికైనా జ్వరం వస్తే ఒక రోజుకో 2 రోజులకు తగ్గుద్ది, లేదా 3 రోజులు, 5 రోజుల నుంచి జ్వరం ఉందని తగ్గలేదని నిన్న ఆకస్మికంగా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే ఇది ఖచ్చితంగా డ్రామానే. ఇది ఖచ్చితంగా డ్రామానే. మీరు స్పందిస్తే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పదవులు పోతాయో, ఎక్కడ మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు పోతాయనో పవన్ కళ్యాణ్ గారు భయపడి స్పందించలేదని మాకైతే అర్థమవుతుంది. మరి ప్రతిదానికి కూడా ట్విట్టర్లు పెట్టో, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసో నాగబాబు గారు మాట్లాడతారు కదా. అట్లాంటి నాగబాబు గారు చిరంజీవి గారిని విమర్శిస్తే, ఏకవచనంతో సంబోధిస్తే మీకు ఎందుకు పౌరుషం రాలా? ఒక ట్విట్టర్ గాని, ఒక చిన్న వీడియో గాని ఎందుకు రిలీజ్ చేయాలా? వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించకపోతే చిరంజీవి గారంటే మీకు గౌరవం లేనట్టు, మీకు గౌరవం లేనచ్చని ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రక్తం పంచుకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎందుకు స్పందించరా? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం? మెగా బ్రదర్స్ మౌనం
దేనికి సంకేతం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే